Hi Shalom, this is Srikanth Nagrekanti from Jerusalem. Saudi Arabia, America న్యూక్లియర్ డీల్ ని చేసుకోబోతున్నాయి. అది మిడిల్ ఈస్ట్ లో జియో పాలిటిక్స్ ని ఏ విధంగా చేంజ్ చేయబోతున్నది, అది ఇజ్రాయెల్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ కాబోతున్నది, ఇజ్రాయెల్ ఈ యొక్క న్యూక్లియర్ డీల్ లోనికి ఎలాగ బలవంతంగా లాగబడుతుందో, అది సౌదీ అరేబియా అదేవిధంగా ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ షేప్ ని ఏ విధంగా చేంజ్ చేయబోతున్నదో నేను ఈ యొక్క వీడియోలో మాట్లాడతాను. నేను సుమారుగా 4-5 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. కాకపోతే నేను అనేక సంవత్సరాల నుంచి సౌదీ అరేబియా ఇంపార్టెన్స్ ని నేను మాట్లాడుతున్నాను. నేను 2019 అంతకు ముందు కూడా నేను సౌదీ అరేబియా గురించి మాట్లాడాను. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు కానీ నేను నియోమ్ అనేటువంటి వీడియో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేశాను. దాంట్లో నియోమ్ మిస్టరీ బాబులోన్ అని నేను మెన్షన్ చేశాను. వాళ్ళు నియోమ్ అనేటువంటి ఒక సిటీని, పెద్ద అంబిషియస్ సిటీని కడుతున్నారు, ఒక $500 బిలియన్ ప్రాజెక్ట్ అని చెప్పాను. అయితే దీన్ని బట్టి ఒకానొక రోజు ఇజ్రాయెల్ అవసరము సౌదీ అరేబియాకు పడుతుంది అని నేను చెప్పాను. ఇజ్రాయెల్కి సౌదీ అరేబియా అవసరం లేదు, కానీ సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ అవసరము ఉన్నది. అప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పట్లేదు ఇజ్రాయెల్కి సౌదీ అరేబియాకు మధ్యన ఒక రిలేషన్షిప్ ఉన్నదని కానీ, లేకపోతే ఈ రెండు కూడా పీస్ డీల్ చేసుకుంటాయని అసలు ఊహాగానాలకు కూడా అందని విషయం ఆ సమయంలో నేను మాట్లాడుతున్నప్పుడు. కానీ నేను అప్పుడే చెప్పాను ఖచ్చితంగా వీళ్ళు పీస్ డీల్ చేసుకుంటారు అని. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా అమెరికా సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలనుకుంటున్నారు. న్యూక్లియర్ ఎనర్జీ డీల్, న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ ని వీళ్ళిద్దరి మధ్యన డీల్ చేసుకోవాలనుకుంటున్నారు. సరే, సౌదీ అరేబియాకు అవసరం ఉన్నది, అదేవిధంగా అమెరికాకు కూడా సౌదీ అరేబియా అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద గ్యాస్ కాబట్టి. సో వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ డీల్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ బెనిఫిట్స్ ఏమైనా కానివ్వండి, వాళ్ళ ఇద్దరికి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఈ డీల్లోనికి వీళ్ళు ఇజ్రాయెల్ని బలవంతంగా లాగుతున్నారు. ఎందుకంటే అమెరికా వీళ్ళతో ఈ డీల్ చేసుకోవాలనుకుంటున్నారు, న్యూక్లియర్ డీల్ను వాళ్ళు కోఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే సౌదీ అరేబియాకు ఇరాన్తో థ్రెట్ ఉన్నది, వాళ్ళకు న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకు న్యూక్లియర్ బాంబు ఉంటే మాకు కూడా కావాలి, లేకపోతే వాళ్ళు మా మీద ఎప్పుడైనా వేయొచ్చు అనేటువంటి భయం వీళ్ళకు ఉన్నది. కాబట్టి మాకు కూడా ఈ యొక్క న్యూక్లియర్ బాంబులు మేము తయారు చేసుకుంటామని అమెరికా మీద ప్రెషర్ చేస్తున్నారు. అయితే అమెరికా దానికి ఒప్పుకుంటున్నది. బైడెన్ ప్రభుత్వము పీస్ డీల్ చేయడానికి చాలా తొందరపడుతున్నారు, ఈ యొక్క న్యూక్లియర్ డీల్ను ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి తొందరపడుతున్నారు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ అంటది ఇజ్రాయెల్ లేనిది మేము దీని మీద సంతకం పెట్టాము, మేము ఒప్పుకోమంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ సపోర్ట్ లేనిది మేము సౌదీ అరేబియాకు సపోర్ట్ చేయమని అమెరికన్ కాంగ్రెస్ తేల్చి చెప్పేసింది. అయితే ఇప్పుడు దీంట్లోనికి ఇజ్రాయెల్ బలవంతంగా లాగబడుతున్నది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళ పక్కన చేరాలంటే సౌదీ అరేబియా తోటి పీస్ డీల్ కావాలి. పీస్ డీల్ కాని వీళ్ళిద్దరు కలిసి పని చేయలేరు కదా ఇప్పుడు. అయితే సౌదీ అరేబియా అంటది మేము వాళ్ళతో పీస్ డీల్ చేసుకోవాలంటే మేము కొన్ని షరతులు పెడతాం, కొన్ని డిమాండ్లు పెడతాం. ఇప్పుడు మీరు ఆ డిమాండ్లకు ఒప్పుకోకపోతే మేము మీతో పీస్ డీల్ చేసుకోమని వాళ్ళు అంటారు. ఇప్పుడు అవసరం ఊరికి రా బాబు, ఇజ్రాయెల్ దగ్గర కొన్ని వేల న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి ఆల్రెడీ. ఎవడు బాంబు వేసినా కానీ వాళ్ళ మీద తీసుకెళ్లి లేస్తారు. ఇప్పుడు మీతోటి సౌదీ అరేబియా తోటి ఇజ్రాయెల్కి ఏం అవసరం లేదు. అలాంటిది మీకు అవసరం ఉన్నది, మీరు ఏదో బతిలాడుకోను ఏదో చేసుకొని దీంట్లో ఇరకాలి. కానీ మీరు షరతులు పెడతాము, డిమాండ్లు పెడతామంటే ఎవరికి? నేను ఇదివరకు చెప్పాను సౌదీ అరేబియాకు నియోమ్ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు వీళ్ళ నాయన బతికున్నంత వరకు, బెన్ సల్మాన్ నాయన బతికున్నంత వరకు ఇజ్రాయెల్తో పీస్ డీల్ చేయనీయడు. కాకపోతే ఈ నియోమ్ కొరకు బెన్ సల్మాన్ ఏదైనా చేస్తాడు, వాళ్ళ నాయనని పక్కకు పెట్టడం కాదు, ఏదైనా చేస్తాడు. అంటే ఆయన అట్లాంటి లీడరు. సో ఇప్పుడు ఆయనకు చాలా డబ్బులు కావాలి. ఇప్పుడు చైనా తోటి వెళ్తే ఆయన డబ్బులు రావు. సో వీళ్ళకు వెస్ట్ నుంచి డబ్బులు రావాలి. ఆ డబ్బులు రావాలంటే మిడిల్ ఈస్ట్లో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈ అట్మాస్ఫియర్ ఉండాలంటే ఈ టెర్రరిజం ఉండకూడదు, ఈ తీవ్రవాదం ఉండకూడదు. అందుకని సౌదీ అరేబియాలో చాలా చేంజెస్, చాలా మార్పులు తీసుకొచ్చిండు ఆయన. రెవల్యూషనరీ డిసిషన్స్ తీసుకున్నాడు ఆయన, చాలా మంచి డిసిషన్స్ తీసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద పెట్టేటువంటి డిమాండ్లో ఏ ఒక్కటి కూడా ఇజ్రాయెల్కి ఉపయోగపడేది లేదు. వీళ్ళంటారు తక్షణమే యుద్ధాన్ని ఆపాలంటారు. యుద్ధాన్ని ఆపితే అక్కడ ఉన్నటువంటి మా బందీల సంగతి ఏంది? ఆ బందీలను నోరిస్తారు. సరే,
యుద్ధాన్ని ఆపితే దాంట్లో ఉన్నటువంటి మిగులున్నటువంటి కొంతమంది బందీలను నిడిపించి ఇప్పుడు హమాస్ తీవ్రవాదులందరినీ వదిలేయాలనా? ఇప్పుడు బైడెన్ కూడా చేసింది అదే. ఇప్పుడు బైడెన్ ప్రేమతోటి ఇజ్రాయెల్కి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తాం అనలేదు ఆయన. ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మేము డబ్బులు ఇస్తామని మీరు రాఫాలోకి ఎంటర్ కావద్దన్నాడు. తీవ్రవాదులు ఎక్కడ ఉన్నారు? ఖాన్ యూనిస్ నుంచి రాఫాకు పోయినారు. రాఫాలో ఈరోజు ఇంటింటి కింద ఈ తీవ్రవాదులు ఉన్నారు. ఈరోజు కామన్ సివిలియన్ అంటే గాజాలో ఎవడు కామన్ సివిలియన్ అండి? ప్రతి ఇంటి కింద ఒక టన్నల్ ఉంటుంది. ఇప్పుడు 35,000 మంది చనిపోయినారు, చిన్నపిల్లలు చనిపోయారు అన్నారంటే 16, 17, 18 సంవత్సరాలు వాడు తీవ్రవాదిగా మారితే వాడు చిన్నపిల్లాడు ఎట్లా అవుతాడు? ఇండియాలో మరి 17 సంవత్సరాలు వాడికి గన్నిస్తే ఓకేనా? వాడు వచ్చి గన్నులు పెట్టి కాల్స్తే వాడు చచ్చిపోతే చిన్నపిల్లలు అంటారా? అట్లాగా ఈరోజు 35,000 మంది చచ్చిపోయినారని ఇదివరకు అన్నారు. ఇప్పుడు యుఎన్ అంటుంది అసలు అంత కూడా లేదు, నెంబరు సగానికి తక్కువ ఉన్నది అంటున్నారు. అంటే వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేయాలంటే అలాగ మ్యానిపులేట్ చేస్తారు. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ రాఫాలోకి వెళ్ళొద్దు, మీరు రాఫాలోకి వెళ్తే మాత్రము నేను రిలీజ్ చేసినటువంటి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ను కూడా వీటో ఉపయోగించి క్యాన్సిల్ చేస్తానని భయపెట్టించినాడు ఇజ్రాయెల్ అన్నది మీకు చేతనాయం చేసుకోపోండి అన్నది. మళ్ళీ సప్పుడుగా అంటే పంపించినారు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఇజ్రాయెల్ పైన ప్రెషర్ చేయడానికి ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి అమెరికా కోఆపరేట్ చేస్తున్నది, అమెరికాకు కూడా ఇజ్రాయెల్ అంతే కోఆపరేట్ చేస్తున్నది. ఈరోజు ఇజ్రాయెల్ లేకపోతే మిడిల్ ఈస్ట్లో అమెరికా నోబడి, దే డోంట్ హ్యావ్ ఎనీ సే ఇన్ ఇజ్రాయెల్. వాళ్ళు ఆ యొక్క స్టాండ్ ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్స్ ని తీసుకొస్తుంది. ఇన్నోవేషన్స్ ని తీసుకొచ్చినప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి డెవలప్ చేస్తారు. డెవలప్ చేసినప్పుడు తిరిగి ఇప్పుడు F-35 కావాలంటే ఇప్పుడు ఈ ఇన్నోవేషన్ చేసినది ఈ ఇన్నోవేషన్ ఓవర్ది ఇజ్రాయెల్ బేసిక్ గా, కాకపోతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి డెవలప్ చేసినారు. ఇప్పుడు ఐరన్ డోమ్ ఓవర్ది బేసిక్ గా ఇజ్రాయెల్ది, కాకపోతే అమెరికా ఇజ్రాయెల్ కలిసి డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో కొన్ని షేర్ను అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి తిరిగి అమెరికా ఇజ్రాయెల్ కి డబ్బులు పంపిస్తారు. ఆ విధంగా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ ఒకవేళ అమెరికా లేకపోయినా ఇజ్రాయెల్ డెవలప్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఇరాన్ లేక కనీసం హెలికాప్టర్లు కూడా తయారు చేసుకునే స్థితిలో ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్ స్థితి చాలా పవర్ఫుల్. అయితే ఈ రోజు ఇజ్రాయెల్ ని బలవంతంగా ఈ డీల్లోనికి లాగుతున్నారు. ఈ డీల్లోనికి లాగి మీరు ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలి, మీరు ఇది చేయాలి, ఈ యొక్క గాజా ప్రాంతాన్ని అంతా కూడా పాలస్తీనా కంట్రోల్కి ఇచ్చేసి ఆ యొక్క పాలస్తీనా కంట్రోల్ను సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తుంది, లేకపోతే UAE కంట్రోల్ చేస్తుంది అంటున్నారు. బేసిక్గా ఇది ఏంటి అంటే 2 స్టేట్స్ సొల్యూషన్ కి చాలా దగ్గరగా ఉండేటువంటి సొల్యూషన్ అన్నమాట. దీన్ని సపరేట్ దేశంగా చేసేస్తామని. సరే, దాని గాజా ప్రాంతాన్ని గాజా పట్టిని మీరు ఏదో చేస్తారు అనుకోండి, గాజా స్ట్రిప్ను సపరేట్ చేస్తారు. అయితే నిజంగా గాజా పట్టిని అరియల్ షెరోన్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరు, అరియల్ షెరోన్ మైండ్ పోయిందండి. గాజాను సపరేట్ చేసిన తర్వాత, ఇజ్రాయెల్ నుంచి గాజాను సపరేట్ చేసిన తర్వాత, అదేవిధంగా ఇజ్రాయెల్కి ఓస్లో ఒప్పందం చేసుకున్న వాళ్ళకు ఏకంగా సచ్చేపోయినాడు. ఈ భూమిని ముట్టుకుంటే లీడర్లు, ఇజ్రాయెల్ లీడర్లు కూడా బాగుపడ్డది లేదు. ఇస్హాక్ రాబిన్ ఏకంగా సచ్చేపోయాడు. అంటే ఈ భూమిని ముట్టుకుంటే దేవుడు ఒప్పుకోడు. అయితే ఈ జెరూసలేంని ఈరోజు ముట్టుకోవాలి. సరే, గాజా ఇచ్చేసారు, మరి జెరూసలేం సంగతి ఏంది? జెరూసలేంని ఎవరికి ఇస్తారు? జెరూసలేంని ఏంటంటే ఈ టెంపుల్ మౌంట్ భూభాగాన్ని సౌదీ అరేబియా కంట్రోల్ చేయాలనుకుంటుంది. సో నేను ఇదివరకు చెప్పాను, సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్కి ఒక ట్రైన్ని రన్ చేస్తూ ఈ విధంగా పీస్ డీల్ చేసుకుంటూ చాలా డెవలప్ చేయాలని చూస్తున్నారు ఈ 2 కంట్రీస్ మధ్యన. అయితే దానికి పీస్ డీల్ అనేది కావాలి. అయితే ఇప్పుడు ఈ పీస్ డీల్ జరగాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధ సమయంలో ఈ పీస్ డీల్ చేసుకోవడం అంత సులువు కాదు. అయితే ఇప్పుడు జెరూసలేం అంతా డివైడ్ చేస్తారా, లేకపోతే జెరూసలేం ఎవరి ఆధీనంలో ఉంటుంది? టెంపుల్ మౌంట్ను పూర్తిగా ఒకవేళ సౌదీ అరేబియా ఆధీనంలోకి తీసుకొని సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి 3వ మందిరం కట్టుకోవడానికి అవకాశం ఇస్తారా? ఒకవేళ ఆ పక్షంలో రైట్ వింగర్స్ ఒప్పుకుంటారు. రైట్ వింగర్స్ దీంట్లో దాని అల్ అక్సా మాస్క్ను కదిలించకుండా 35 ఎకరాల్లో సగం వాళ్ళకు సగం వీళ్ళకి ఇచ్చేసి మిగతా జెరూసలేం అంతా యూదుల చేతుల్లో పెట్టేసి థర్డ్ టెంపుల్ కట్టుకోవడానికి అవకాశము ఇస్తే ఈ డీల్ని, ఏ డీల్ని, అది కూడా ఉత్తగా గాజాని ఎవరు కంట్రోల్ చేస్తారనే దాన్ని బట్టి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ విషయం ఏం జరుగుతుందంటే దీన్ని 2 దేశాలుగా విభజించాలని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2 దేశాలుగా అంటే అంతమంది తీవ్రవాదులు ఉన్నప్పుడు పక్కన ఇంకొక దేశాన్ని ఎట్లా పెట్టుకుంటాము?
వాడు పొద్దుగుడు వాడు బతుకుతున్నదే, ఇరాన్ బతుకుతున్నదే ఇజ్రాయెల్ లేకుండా చేయాలని. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు కూడా ఇన్ని వేల మంది తీవ్రవాదులను ఇచ్చి వీళ్ళని సపరేట్ దేశం చేస్తే ఈ దేశంలో ఎవరికన్నా నిద్ర ఉండనిస్తారా? రోజు బాంబులు వేస్తారు. అంటే ముందు ఏం జరగాలంటే ఈ రాఫా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని దొవ్వేయాలి, ప్రతి టన్నెల్ను దొవ్వేయాలి. దాని తర్వాత నువ్వు పీస్ డీల్ గురించి మాట్లాడాలి. వీళ్ళు మాట్లాడేది ఏంది? తక్షణమే యుద్ధాన్ని ఆపేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఎంతమంది బతుకున్నారో తెలియదు అక్కడ ఉన్నటువంటి. ఎందుకంటే నెతన్యాహు చేసినటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఖాన్ యూనిస్ మీదనే ఫోకస్ చేసినారు. రాఫా మీద ఫోకస్ చేసి రాఫాలో ముందు బౌండరీస్ అన్ని క్లోజ్ చేయాలి కదా, బార్డర్స్ అన్ని క్లోజ్ చేయాలి కదా. అది నెతన్యాహు చేసినటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. 6-7 నెలలు టైం ఇచ్చి ఇప్పుడు 6-7 నెలల తర్వాత రాఫాలోకి పోతే ఎవడున్నాడు అక్కడ? ఎంతమంది బతుకున్నారు? అది రాఫా అనేది ఖాన్ యూనిస్ కంటే మరి భయంకరమైన ప్రాంతము. ఈరోజు ఈ తీవ్రవాదులు దాదాపుగా అక్కడికి వారిపోయినారు. ఇప్పుడు ఇంటి కింద ఉండి ఇప్పటికి కూడా వాళ్ళు రాకెట్లు వేయగలుగుతారు. అంటే ఎందుకు ఇన్ని రోజులు ఇజ్రాయెల్ అక్కడికి వెళ్ళలేకపోయినదంటే ఈ ప్రాంతంలో దాగున్నారు. అమెరికానేమో డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మీరు అక్కడ పోవద్దు, ఇక్కడ పోవద్దు, మీరు దాని దాకొద్దు అని డిమాండ్లు పెడుతున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆడుతున్నది ఏంటంటే అమెరికా ఒక పెద్ద డెమోక్రాట్స్ ఒక పెద్ద పొలిటికల్ గేమ్ను ఆడుతున్నారు. ఈ పొలిటికల్ గేమ్లో వాళ్ళ ఎలక్షన్స్లలో వాళ్ళ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ను వాడుకుంటున్నారు చాలా స్పష్టంగా. మనకు కూడా భారతదేశంలో ఈ రాజకీయాలు తెలిసినవే. భారతదేశంలో ఎంత భయంకరమైనటువంటి రాజకీయాలు ఉన్నాయో మనం చూసినాం. సేమ్ అదే మ్యానిపులేషన్ అనేది ఇప్పుడు అమెరికాలో ఇజ్రాయెల్ని, మిడిల్ ఈస్ట్ని వాడుకుంటూ ఈ యొక్క గేమ్ని ప్లే చేస్తున్నాయి. కాకపోతే దీంట్లో ఎవరిని సేల్ చేయాలనుకుంటున్నారు? ఇజ్రాయెల్ని వీళ్ళు సేల్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క గేమ్లో. సో దీంట్లో సౌదీ అరేబియా బెనిఫిట్ పొందుతున్నది, అమెరికా బెనిఫిట్ పొందుతున్నది. కానీ ఇజ్రాయెల్కి మాత్రము ఏ బెనిఫిట్ లేకుండా ఒక ప్రాంతాన్ని పూర్తిగా అంటే ఆ గాజా స్ట్రిప్ను పూర్తిగా పాలస్తీన్ అథారిటీ చేతిలో పెట్టి ఆ అథారిటీని యుఏఈకో సౌదీ అరేబియాకో ఇవ్వాలనుకున్నారు. సరే, యుఏఈ సౌదీ అరేబియా ఈ మిడిల్ ఈస్ట్లోనే చాలా బెస్ట్ కంట్రీస్ అని చెప్పాలి. యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ లాంటి దేశాలు అద్భుతమైన దేశాలు. వాళ్ళు నిజంగా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయరు. ఖతార్ లెక్క కాదు, వీళ్ళు ఎంకరేజ్ చేయరు, మంచి వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఈ డీల్ అనేది చాలా న్యాయంగా ఉండాలి. ఇప్పుడే మీరు యుద్ధాన్ని ఆపాలి అంటే ఎట్లా ఆపుతారు? అదేవిధంగా టెంపుల్ మౌంట్ని ఏం చేయాలనుకుంటున్నారు? జెరూసలేంని ఏం చేయాలనుకుంటున్నారు? వచ్చే 5-10 సంవత్సరాల యొక్క ఆ ఫ్యూచర్ ఏంటి? ఇవన్నీ చాలా స్పష్టంగా ఉండాలి కదా. దీంట్లో మాత్రం ఈ డీల్లో మాత్రం ఇజ్రాయెల్కి పెద్దగా బెనిఫిట్స్ ఉన్నట్టు లేవు, కానీ సౌదీ అరేబియాకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్లో లెఫ్ట్ వింగర్స్ ఈ టైంలో ఉంటే మాత్రం ఈ బెనిఫిట్స్ అన్నిటికీ, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లన్నిటికీ వాళ్ళు ఒప్పుకొని ఈ పాటికి వాళ్ళ చేతిలో పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు నిజంగా దేవుడు నెతన్యాహు ఎన్ని మిస్టేకులు చేస్తున్నా కానీ నెతన్యాహు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాడంటే నిజంగా నెతన్యాహు ఈ యొక్క ప్రాంతాన్ని డివైడ్ కానివ్వట్లేదు. అందుకని దేవుడు అతన్ని ఆ ప్రాంతంలో ఉంచుతున్నాడని నేను అనుకుంటున్నాను. ఒకరోజు ఆయన కూడా కాంప్రమైజ్ అయితే మాత్రము ఇమ్మీడియట్గా దేవుడు తీసి పక్కకు పడేస్తాడు. అది నెతన్యాహు అయినా ఎవరైనా కానీ ఏం పెద్ద లీడర్లు తీసి పడేసినాడండి దేవుడు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఈ భూమితో ఆటలాడితే ఒకటి కోమా వచ్చింది, ఒక ఆయన చచ్చిపోయినాడు ఇమ్మీడియట్గా. ఈ ల్యాండ్ అంత మామూలు ల్యాండ్ కాదు, అంత ఈజీ ల్యాండ్ కాదు. ఒకవేళ మీరు బైబిల్ అనేది చాలా డీప్గా అర్థమవుతే ఓల్డ్ టెస్టిమెంట్, దేవుని నిబంధనలు, దేవుని లా అనేది మీకు చాలా డీప్గా అర్థమైతే ఈ ల్యాండ్ అర్థమవుతుంది. Thank you so much for watching. May God bless you all.